లేత మొగ్గల్లాంటి పసిబిడ్డల్ని ముట్టుకుంటేనే కందిపోతారు. అలాంటిది నవనవలాడే పసిదేహంపై కత్తి పెట్టాల్సి వస్తే ఆ ఊహే మనసుకు కష్టంగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల మనసులు తల్లడిల్లిపోతాయి. అయితే బిడ్డలపై ప్రేమతో ఆపరేషన్ చేయాల్సిన సమస్యలను ఉపేక్షిస్తే చివరికి ఆ సమస్యలే పసిబిడ్డకు ఉరితాళ్లుగా మారే ప్రమాదం ఉంటుంది. పసిబిడ్డలకు తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన సమస్యలేమిటో, వాటికి చికిత్స ఎలా ఉంటుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు సర్జరీ అవసరం లేదు, మందులు సరిపోతాయనుకోవటం సరైందేనా? అలాంటివి కొన్ని పరిస్థితులు మాత్రమే ఉంటాయండి. అలాంటి కొన్ని పరిస్థితుల్లో ఒకటి బుట్ట, కంజెంటల్ హైడ్రోసీల్ అంటాం. అంటే బీర్జం చుట్టూతో నీరు చేరుకుంటుంది అనమాట. అలాంటి పరిస్థితులకి 2 ఏళ్ల వరకు వెయిట్ చేయొచ్చు. ఇంకొకటి రక్తనాళాలు అబ్నార్మల్గా డెవలప్ అవడం వల్ల వచ్చే పరిస్థితులు, వాటిని బర్త్ మార్క్స్ అంటాం ఇంగ్లీష్లో, ఆర్ హిమాంజియోమాస్ అంటాం. ఇలాంటివి కూడా మనం వెయిట్ అండ్ వాచ్ చేయొచ్చండి. అలాంటి కొన్ని కండిషన్స్, ఇంకొకటి ఫిమోసిస్ అంటాం, ఫిజియలాజికల్, అంటే టైట్గా ఉంటుంది అనమాట అంగం మీద చర్మం. అలాంటివన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇనీషియల్గా వెయిట్కి. ఇంకొకటి దిగబడని బీర్జం, మనకి తగులుతున్నది దిగబడని బీర్జం గజ్జల్లో ఉన్నప్పుడు 3 నెలల నుంచి 6 నెలల లోపు దిగే అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. ఇలాంటి కొన్ని పరిస్థితులు, కొన్ని కారణాల చేత వల్ల మనం వెయిట్ చేయటం అంటూ జరుగుతుంది, కానీ కంప్లీట్గా సర్జరీ అవాయిడ్ చేయటం అంటూ జరగదు. పిల్లలకు ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో సర్జరీలు చేస్తూ ఉంటారు? మనకి 100లో 95 మంది పిల్లలకి సర్జరీస్ దాదాపు ఏమీ అవసరం ఉండదండి. అలాంటి కొన్ని పరిస్థితుల్లో పుట్టిన పిల్లలకి, నెల నుంచి సంవత్సరం లోపు పిల్లలకి, సంవత్సరం పైన పిల్లలకి రకరకాల కండిషన్స్ ఉంటాయి. వాటికి మాత్రమే సర్జరీ చేస్తాం. అలాంటి వాటిల్లో కామన్ కండిషన్స్ ఏంటంటే, ఒకటి వరి బీర్జం, దిగబడిన బీర్జం, ఫిమోసిస్ అంటే టైట్గా అవుతున్న అంగం మీద చర్మం. ఇలాంటి వాటికి మోస్ట్ కామన్గా సర్జరీస్ చేస్తాం. అలాంటివి కాకుండా ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయి, అది వయసు రీత్యా కండిషన్స్ని బట్టి సర్జరీస్ చేస్తూ ఉంటాం. పిల్లలకు ఎలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా సర్జరీలు చేయాల్సి ఉంటుంది? పుట్టిన పిల్లల నుంచి ఎదిగిన పిల్లల వరకు వేరియస్ కండిషన్స్ ఉంటాయండి. వేరియస్ పరిస్థితుల్లో మనం ఆపరేషన్ చేస్తూ ఉంటాం. పుట్టిన పిల్లల్లో వచ్చి పేగు అంటే శ్వాసకోశ, మనకు ఆహారనాళం 2 కలిసి పుట్టడం వల్ల జరిగే కండిషన్లో మెయిన్గా ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తూ ఉంటాం. ఇంకోటి పేగు సరిగ్గా అతుక్కోకపోవటం, ఉదరం సరిగ్గా ఫామ్ కాకపోవటం వల్ల పేగు అంతా చేతిలోకి వెళ్ళిపోవటం, ఇలాంటి వాటికి మెయిన్గా ఎమర్జెన్సీ సర్జరీస్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి పేగు మాల్ రొటేషన్ అంటాం. అంటే పేగు తిరగాల్సిన పద్ధతిలో తిరగకుండా అబ్నార్మల్గా ఉండి అతుక్కుపోతే దానివల్ల కూడా పేగు అడ్డుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మూత్ర కండిషన్స్ కొన్ని వాటికి ఎమర్జెన్సీ సర్జరీస్ చేస్తూ ఉంటామండి ఇనీషియల్గా. అది పుట్టిన పిల్లలకి. తర్వాత కొంచెం ఎదిగిన పిల్లలు అంటే నెల నుంచి సంవత్సరం లోపల పిల్లలకి. నెల నుంచి సంవత్సరం లోపు పిల్లలకి దాదాపు మేజర్ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు పసరువాంతులతో కానీ, పొట్టొబ్బరంతో కానీ, పొట్టొబ్బరం వచ్చి సివియర్గా మోషన్స్ అవుతున్న కండిషన్స్లో కానీ, అలాంటి కండిషన్స్లో మాత్రం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేశాక సర్జికల్ రిస్క్ ఉందా లేదో చూసుకొని, అదే సర్జికల్ కండిషన్ ఉందా లేదో చూసుకొని వాళ్ళకి మాత్రం ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి సంవత్సరం తర్వాత పిల్లలు ఎక్కువగా ప్రజెంట్ అయ్యే కండిషన్ అపెండిక్స్ అండి. మనకి ఎవరు పెద్దల్లో అయినా పిల్లల్లో అయినా అపెండిక్స్ మోస్ట్ కామన్. అది కాకుండా పేగులో అదనపు పేగని డెవలప్ అవుతూ ఉంటుంది, అది మెకల్స్ డైవర్టికులం అంటాం. ఇంకా కండిషన్స్ ఏమేమి ఉంటాయంటే ఎమర్జెన్సీ కండిషన్స్, మెయిన్గా అబ్స్ట్రక్షన్ అంటాం, పేగులో అడ్డుపడటం. రెండోది కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, ఇలాంటి జరిగిన కండిషన్స్లో మనం ఆపరేషన్ చేయడం జరుగుతుంది. పిల్లలకు చేసే సర్జరీలు ఎలా ఉంటాయి? ఎలాంటి పద్ధతులు వాడుతూ ఉంటారు? మనం దేంతో అన్నా కంపేర్ చేసుకోవాలంటే నేచర్లో ఒక పువ్వుతో కానీ, లేకపోతే ఆనియన్ ఎట్లా తయారవుతుంది వాటి నుంచి కంపేర్ చేసుకుంటూ చూస్తే పిల్లల్లో సర్జికల్ టెక్నిక్స్ సింపుల్గా ఉంటాయి, కాంప్లెక్స్గా ఉంటాయి. సింపుల్గా చేసే చోట సింపుల్గా అనిపిస్తుంది, కానీ అది ఒక పిల్లల సర్జన్ చేసినప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తుంది ఆ సర్జన్కి. చూసే వాళ్ళకి కూడా ఏంటి ఇంతేనా అనిపించవచ్చు, కానీ మేము వాడే ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిదీ మైక్రోస్కోప్తో వాడతాం, మనం ఒక లెన్స్ వాడుతూ ఉంటాం అండి సర్జరీ కోసం. అలాంటి కాంప్లికేటెడ్ థింగ్స్ వాడుకుంటూ మనం సర్జరీని సింపుల్గా చేస్తాం, కానీ చూసే వాళ్ళకి ఇదేముంది పెద్ద సర్జరీ అనిపిస్తూ ఉంటుంది. అండ్ టెక్నిక్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఓపెన్ టెక్నిక్ నుంచి లాప్రోస్కోపీ, రోబోటిక్ అండ్ ఫీటోస్కోపిక్ సర్జరీస్, ఇంట్లో అడ్వాన్స్ సర్జరీస్ దాకా మల్టిపుల్ సర్జరీస్ ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ ద కండిషన్, అంటే ఎమర్జెన్సీ కండిషన్లో వచ్చారు, పొట్ట భయంకరంగా ఉబ్బరంగా ఉంది, అలాంటి వాటిల్లో లాప్రోస్కోపీ ఏమండి, అలాంటి వాటిల్లో ఓపెన్ సర్జరీస్ చేసేస్తాం. ఎందుకంటే ఏదైతే సేఫ్ సర్జరీయో అదే సేఫ్ సర్జరీగా ఫాలో అవుతూ ఉంటాం. ఓపెన్ ఎక్కడైతే చేయాలో అక్కడ ఓపెన్ చేస్తాం, మినిమల్ ఇన్వేజివ్ ఎక్కడ చేయాలో మినిమల్ ఇన్వేజివ్ అక్కడ చేస్తాం.
పిల్లలు సర్జరీలు తట్టుకోలేరని, ప్రాణాపాయం ఉంటుందనుకోవటం సరైందేనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి పిల్లలకి సర్జరీ చేయటం అనేది రిస్క్తో కూడిన పని అయినా కూడా చాలా క్యాల్కులేటెడ్గా ఉంటారు. ఒకటి ప్రీఆప్ అంటే ఆపరేషన్కి ముందు, ఆపరేషన్ మధ్యలో, ఆపరేషన్ తర్వాత మనం తగు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఏవైతే ముందుగా రిస్క్ పడతా ఉన్నారో అవన్నీ తగ్గిపోయినాయి ఇప్పుడు. సో అలాంటి వాటి వల్ల రిస్క్ తగ్గటం వల్ల ఇప్పుడు సేఫ్ సర్జరీ అనే చెప్పగలుగుతున్నాం మనం. పిల్లలకి సర్జరీ తట్టుకోలేరు అనేది లేదండి. ఎందుకు అంటే పిల్లలకి ఎప్పుడైతే ఒక ప్రాబ్లమే ఉన్నప్పుడు దాదాపు రిస్క్ ఏమి ఉండదు. పిల్లలకి 2 ప్రాబ్లమ్స్తో కలిసి పుడుతున్నారా అప్పుడు కొంచెం రిస్క్ ఉండే అవకాశం ఉంది. అదే పిల్ల కానీ మల్టిపుల్ కండిషన్స్తో అంటే మల్టిపుల్ పరిస్థితుల్లో పుట్టినప్పుడు ఆ పిల్లవాడికి రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట. సో ఒక సర్జరీకే రిస్క్ తట్టుకోలేడు అనేది మాత్రం ఎప్పుడూ లేదు. సింపుల్ కండిషన్స్ ఎప్పుడూ తట్టుకోగలరు. సింపుల్ నుంచి ఇంటర్మీడియట్ కండిషన్స్ ఏదైతే మనం సర్జరీ లెస్ దెన్ 2 hours టైం పడుతుందో అలాంటి కండిషన్స్ కూడా ఈజీగా తట్టుకోగలరు పిల్లలు. సర్జరీ చేయడం వల్ల వైకల్యాలు వచ్చే కండిషన్స్ అంటూ పిల్లల్లో లేవండి. ఆల్రెడీ వైకల్యంతో పుట్టిన వాళ్ళకి మాత్రమే మనం సర్జరీస్ ఎక్కువగా చేస్తూ ఉన్నాం. అండ్ వైకల్యాలు బారిన పడకుండా కాపాడగలం మనం. సో సర్జరీలు చేయటం వల్ల వైకల్యాలు వస్తున్నాయి అనేది రాంగ్ మెసేజ్. ప్రాణాపాయం ఉండే కండిషన్స్ అండి అదే చెప్తున్నాను. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు మోషన్ ద్వారం లేకుండా పుట్టాడు. అలాంటి పిల్లవాడికి హార్ట్, కిడ్నీస్, బోన్స్ ఎఫెక్ట్ అయ్యే కండిషన్స్ ఉంటాయి కొన్నిసార్లు. అలా కండిషన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రమే ప్రాణాపాయ స్థితి పడే అవకాశం ఉండొచ్చు అని గ్యారంటీగా ఎవరు చెప్పలేరు. డెఫినెట్గా ఈ పిల్లవాడు ప్రాణాపాయం బారిన పడతాడా లేదా అనేది ఎవరు చెప్పలేరు. ఆ టైంకి బట్టి, ఆ కండిషన్ బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. పిల్లల సర్జరీలు చాలా సంక్లిష్టంగా ఉంటాయనే నమ్మకం నిజమేనా? పిల్లల సర్జరీస్ అండి ఇప్పుడున్న కండిషన్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు సక్సెస్ రేట్ బాగా పెరిగింది. సింపుల్ కండిషన్స్కి 99 to 100% సక్సెస్ రేట్ అచీవ్ చేస్తున్నాము. ఇంటర్మీడియట్ కండిషన్స్ డిపెండింగ్ అపాన్ ద రీకన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు అవయవ లోపంతో పుట్టారు లేకపోతే ఇంకో లోపంతో పుట్టారు అలాంటి వాటిల్లో కూడా మనం 70 to 90% సక్సెస్ రేట్ సాధించగలుగుతున్నాం. సోషల్గా బతికే అవకాశం మనం ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళు దానికి తగ్గట్టుగా పిల్లల్ని మనం ట్రైన్ చేస్తున్నాం. సో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల నుంచి పిల్లలు ఈజీగా ట్రైన్ అవ్వగలుగుతున్నారు. ప్లస్ బెటర్ లైఫ్ జీవించగలుగుతున్నారు బయటకు వచ్చాక. పెద్దల పరిస్థితులతో పోలిస్తే పిల్లల కండిషన్స్ కంప్లీట్గా డిఫరెంట్ అండి. పిల్లవాడు మోషన్ జాగా లేకుండా పుట్టడం, లేకపోతే అన్ననాళం లేకుండా పుట్టడం అంటూ జరుగుతుంది. అన్నీ మనం రీకన్స్ట్రక్ట్ చేయటం వల్ల వాళ్ళు నార్మల్ జీవితం అంటే మినిమల్ కాంప్లికేషన్స్ ఆర్ మినిమల్ కండిషన్స్ నుంచి మనం వాటిని బెటర్ కండిషన్స్గా ట్రీట్ చేయగలుగుతున్నాం. వాళ్ళు బెటర్ కండిషన్తో బయటకు వెళ్ళగలుగుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకప్పుడు 100కి 90 మంది చనిపోయే కాలంలో నుంచి మనం ఇప్పుడు 100కి 90 మంది బతికే కాలంలోకి బతుకుతున్నాం. పిల్లలకు మినిమల్ ఇన్వెజివ్ సర్జరీలే మేలనే వాదన నిజమేనా? ఓపెన్ సర్జరీలతో పోలిస్తే మినిమల్ సర్జరీయే మేలు అని అనుకోవటం అనేది కొంచెం వరకు కరెక్టే అండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఎందుకు అంటే ఒకప్పుడు ఓపెన్ సర్జరీసే డెఫినెటివ్ సర్జరీస్ అంటే ఇది తప్పితే వేరే ఆప్షన్ లేదు. రానున్న కాలంలో మనం ఇప్పుడు చూస్తున్న కాలంలో మినిమల్ ఇన్వేజివ్ అనేది అడ్వాన్స్డ్ సర్జరీ ప్లస్ పిల్లల్లో కూడా రోబోటిక్ సర్జరీస్ మన ఇండియా మొత్తం జరుగుతూ ఉన్నాయి. మనం ఇక్కడ మన హాస్పిటల్లో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ కుదిరిన వాటిల్లో చేయగలుగుతున్నాం ప్రతిదీ. అది ఛాతి నుంచి పొట్ట వరకు చేయగలుగుతున్నాం. ఛాతిలో ఉండే కండిషన్స్కి ఛాతి ద్వారా అంటే చిన్న చిన్న కెమెరాస్ పంపించి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి చేస్తూ ఉంటాం ఛాతిలో. పొట్టలో కూడా అదే విధంగా సర్జరీ చేయడం జరుగుతుంది. పిల్లలకు సర్జరీ చేసే సర్జన్లకు ప్రత్యేక నైపుణ్యం, శిక్షణ అవసరమా? పిల్లలకు సర్జరీ చేసే సర్జన్లకు ప్రత్యేక నైపుణ్యం డెఫినెట్గా కావాలండి. ఎందుకు అంటే ప్రతిదీ ఒక పేపర్ థిన్ టిష్యూ లాగా ఉంటుంది. పుట్టినప్పుడు పిల్లల్ని మేనేజ్ చేయటం, పెరిగిన పిల్లల్ని మేనేజ్ చేయటం డిఫరెంట్గా ఉంటుంది. పుట్టిన పిల్లల్ని టచ్ చేయాలంటేనే మనం ఎట్లా చూస్తాము, చాలా జాగ్రత్తగా ఒక మెత్తటి పరుపును చూసినట్టు చూస్తాం. అలాగే సర్జన్ చేసే చేయి కూడా దానికి అనుగుణంగా ట్రైన్ చేయగలిగితేనే బెటర్ అవుట్కమ్స్ రాగలుగుతాయి. ఒక జనరల్ సర్జన్ ఇలాంటివి చేయలేరు. పీడియాట్రిక్ సర్జరీలో ట్రైన్ అయిన సర్జన్స్ డెఫినెట్గా దాన్ని బెటర్గా హ్యాండిల్ చేసి బెటర్ అవుట్కమ్స్ ఇవ్వగలరు. పిల్లల్లో సర్జరీలకు సంబంధించి భవిష్యత్తులో మనం ఎలాంటి మార్పుల్ని ఆశించవచ్చు? ఆల్రెడీ సర్జరీస్ ఫీటస్లో ఉన్నప్పుడే జరుగుతుంది. ఫీటస్ సర్జరీస్ అంటున్నాం అంటే బిడ్డ పిండంగా ఉన్నప్పటి నుంచి కొంచెం ఎదిగిన తర్వాత ఏదైతే కొన్ని రిస్కీ సర్జరీస్ ఉంటాయో అవన్నీ వరల్డ్ వైడ్ జరుగుతున్నాయి. ఆల్రెడీ మన ఇండియాలో కూడా 1, 2, 3 సెంటర్స్లో జరుగుతున్నాయి. కానీ కంప్లీట్గా ఇండియా మొత్తం రాలేదు. అలాంటి సర్జరీస్ ఒకటి ఫీటల్ ఇంటర్వెన్షన్స్ అంటాం. అంటే బిడ్డ ఎదిగినప్పుడు పొట్టలో ఉన్నప్పుడే సర్జరీ చేయగలిగితే దాన్ని అవుట్కమ్స్ని మార్చగలుగుతున్నాం. అంటే బయటకు వచ్చాక ఆ పరిస్థితి లేకుండా చేయటం, లేకపోతే దాన్ని ఉన్న పరిస్థితి నుంచి బెటర్ పరిస్థితికి మారటం అంటూ జరుగుతుంది పిల్లలకి. అలాంటిది మనం త్వరలో ఇండియాలో కూడా ఎక్కువగా చూడబోతున్నాం. ఒకప్పటితో పోలిస్తే పసిపిల్లల ఆపరేషన్ల విషయంలో ఇవాళ విప్లవాత్మక మార్పులు ఎన్నో వచ్చాయి.
సంప్రదాయ సర్జరీలకు భిన్నంగా పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం లేకుండా ఆధునిక లాప్రోస్కోపిక్ పద్ధతుల్లో డాక్టర్లు చాలా సులువుగా తేలికగా ఆపరేషన్లు చేసేస్తున్నారు. బిడ్డకు అవసరమైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆపరేషన్ చేయించడం అన్ని విధాలా మేలు.